స్వాగతం. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ కనపడక. నాకు బాగా పని బిజీ అయిపోయింది. నేను డైలీ కూడా పెట్టలేకపోతున్నా ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం ఫ్రీ అయింది. ఈరోజు ముస్లిమ్స్ పండగ కదా, ఈరోజు ఖాళీగా ఉన్నా నేను. అందుకని చెప్పి ఈరోజు మీకు రెసిపీ చేస్తాను. ఈరోజు కొంచెం నాకు పని తగ్గింది. నేను రెసిపీ చేశాను. ఏంటి అని అనుకుంటున్నారు కదా మీరు, ఉల్లిపాయ కచ్చూరి అని చెప్పి చేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. ఇంకా ముందుగా ఏంటంటే, మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి మీరు. కానీ ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్లోకి వెళ్ళిపోదాము. రెసిపీ చేయటానికి 150 గ్రాములు తీసుకున్నాను మైదాని కలిపి పెట్టుకున్నాము. సాల్ట్ రుచికి సరిపడా డాల్డా తీసుకున్నాము. కాకపోతే నేను నెయ్యి ఉందని చెప్పి వేసుకున్నాను. అని ఉంటుంది, నెయ్యి అయినా వండి ఒకసారి మొత్తం కలుపుకుందాము. కొద్దిగా జావ కాకుండా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనం గోధుమ పిండిలాగే మెత్తగా. ఒక అరగంట సేపు ఇలా గట్టిగా కలుపుకోవాలి. మెత్తగా వచ్చింది అన్నమాట. కొంచెం నూనె యాడ్ చేద్దాం. సేపు తడి టవలు ఒక అరగంట సేపు ఇలా పైన పెట్టుకోవాలి. నూనె యాడ్ చేద్దాము. పిండి కలిపి పెట్టుకున్నాం కదా, మనం అరగంట పట్టింది కదా. ఈ లోపల ఉల్లిపాయ కచ్చూరి చేయడానికి వేసాను. మరిగిన తర్వాత కొంచెం ఆయిల్ వేడి అవ్వాలి కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందిగా, అర స్పూను ఆవాలు చిటపటానాలు, ఒకసారి చిటపటానాలు, ధనియాల చేతులు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది, మనకు త్వరగా ఎగుతుంది. 10 నుంచి 12 నిమిషాల పైన మగ్గిపోతాయి ఉల్లిపాయలు. మగ్గించాలి, మనకు పచ్చివాసన పోయేదాకా మగ్గాలి. ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు, ఒక అర స్పూను ధనియాల పౌడరు, ఒక అర స్పూన్ గరం మసాలా, కారం, సాల్ట్ రుచికి సరిపడా. బంగాళదుంప ఒకటి ఉడికించుకొని మనం ఇట్లా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్నాము. ఇంకా ఉంటే వేసుకోండి, మీ కాయకి ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. ఇంకా వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు మనము కొద్దిసేపు ఆరిపోవాలి. అయిపోయింది కదా, మనం చూడడానికి బాగా చక్కగా వచ్చిందో. మగ్గిపోయింది, ఇట్లా మగ్గించుకోవాలి. స్లో మంట మీద పెట్టుకొని కాసేపు ఆరిపోవాలి. మనం ముద్ద చేసుకోవాలి కదా. దించిపోయేటప్పుడు ఒక నిమ్మ దెబ్బ పెట్టుకున్నాము. ముందుగా పెట్టుకున్నాం కదా పిండి. ఇప్పుడు పిండి కచ్చే తీసుకున్నాం. చూడు ఎలా వచ్చిందో, ఇలా రావాలి. మనం కలిపి పెట్టుకుంది. అనుకొని మనం ఇప్పుడు ఉండలు చేసుకుందాం. మనకు సరిపడా మనం ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు. ఇట్లా ఉండలు చేసుకొని ఇప్పుడు మనము కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకోవాలి.
మనం అరిచేత్తోటి ఇట్లా అనుకోవాలి, అరిచేత్తోనే అనుకోవాలి, ఇట్లా గిన్నెలాగా. ఇప్పుడు మనము ఈ ముద్ద పెట్టుకోవాలి. బొట్టిన పెట్టుకోవాలి మనం మొత్తం ఒకసారి ఇలా. ఎందుకంటే మనం పిండి అరగంట నానితేనే ఇలా మెత్తగా వస్తుంది. చూడకుండా బయటికి రాకుండా ఇలాగా రౌండ్గా చేతి మీదే చేసుకోవాలి, దేని మీద చేసుకోవాలి. మనం ఎవరున్నా చూడంత బాగొచ్చు. 3-5 సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్లోనే పెట్టుకోవాలి. మనం బాగా సరసరలా కాగుతుంటేనే వేసుకోవాలి. మనం ఒకసారి పొంగాల పొంగితే బాగా పెట్టుకోవచ్చు. మనం లోపల ఉల్లిపాయ కూడా బాగా ఉడికిపోయింది కదా, మనకు అప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం బాగా చూడు ఎలా వచ్చినా మనం కూరలు ఎలా చేసుకుంటాం అలాగ వచ్చింది అనమాట. చూడు ఎలా వెళ్ళింది, అంత బాగా వచ్చింది. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఈ రెసిపీ బాగుంది, మీరు కూడా చేసుకొని ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరన్నా మొదటిసారి మన ఛానల్ నాకు చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్. చూడు ఎంత బాగుందో.